కాంతారావు ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి మే 27, 28, 29న జరుగుతున్నటువంటి మహానాడుని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఆపాలని చెప్పి హైకోర్టులో రెల్లా జానకిరామ్ అనే పేరుతోటి రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అలాగే గతంలో ఉన్నటువంటి ఉత్తర్వులో కానీ జీవోలో కానీ విశ్వవిద్యాలయాల్లో రాజకీయపరమైనటువంటి మతపరమైనటువంటి మీటింగులు జరగొద్దని చెప్పి 2015లో తెలుగుదేశం పార్టీ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే మే 12 వాళ్ళే ఆంధ్ర యూనివర్సిటీలో మహానాడు జరుపుకోవచ్చని ఆ గవర్నమెంట్ ఉత్తర్వులు మరలా మార్చి ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గతంలో ఉన్నటువంటి నియమ నిబంధనల్లో కూడా ఏ యూనివర్సిటీలో కూడా మతపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి మీటింగ్లు జరగకూడదని చెప్పి ఉండడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో హైకోర్టులో కేసు కొట్టేయడం జరిగింది. కాబట్టి నిన్నే సుప్రీంకోర్టులో కూడా దీన్ని రిట్ పిటిషన్ వేయడానికి ఢిల్లీకి రావడం జరిగింది. ఢిల్లీలో దీన్ని నిన్న హాఫ్ డే కాబట్టి సమయం సరిపోకపోవడం మూలంగా ఆ రిట్ పిటిషన్ స్వీకరించలేదు. అలాగే సోమవారానికి మహానాడు అయిపోతుంది కాబట్టి దీని నుంచి విరమించుకోవడం జరిగింది. అలాగే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినటువంటి పరిశోధక విద్యార్థి జానకిరామ్కి ఆయన ఆంధ్ర యూనివర్సిటీ బాలయోగ హాస్టల్లో ఉండటం జరుగుతుంది. ఈ హాస్టల్ దగ్గర కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి మన మీద రిట్ పిటిషన్ వేసిన వాడు ఎవడో వాడిని చంపేస్తాం అరిచేస్తామని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీలో భయానక వాతావరణం సృష్టిస్తూ అక్కడ తిరగటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ విద్యార్థికి ప్రాణరక్షణ అనేది ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అబ్బాయికి ప్రాణరక్షణ కల్పించాలని చెప్పి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులుగా మన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని వారి ఇంట్లో కలిసి ఈ అబ్బాయికి రక్షణ కల్పించాలని చెప్పి మేము అడగడం జరిగింది. అలాగే గతంలో సోషల్ మీడియా యాక్టివిటీస్ని కొంతమందిని కూడా అక్రమంగా కేసులు బంధించి వారి యొక్క స్వేచ్ఛ సమానత్వం వాక్స్వాతంత్ర హక్కును కూడా తెలుగుదేశం పార్టీ నిరోధిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఎవరైతే వారి భావస్వేచ్ఛ హక్కులను బయట పెడుతున్నారో వాళ్ళందరిపైన కూడా అరాచకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అక్రమంగా నిర్బంధిస్తుంది. కాబట్టి ఈ అరాచక పాలన అంతమొందించాలని చెప్పి ఈ అబ్బాయికి రక్షణ కల్పించాలని చెప్పి మేము హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలవటం జరిగింది. కలిస్తే నువ్వు సోషల్ యాక్టివిస్ట్రా మీరు అందరూ కూడా పరిశోధక విద్యార్థులు అని చెప్పి ఆయన మమ్మల్ని అడగడం జరిగింది. అవునంటే ఆయన భుజం తట్టి ఎవరైతే సోషల్ మీడియా ప్రతినిధులు ఉంటారో వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ అండగా ఉంటుంది, మేము ఎట్టి పరిస్థితుల్లో మీ అందరికి కూడా రక్షణ కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ పిఎస్ గారికి మా లెటర్ ఇచ్చి ఏపీకి లెటర్ ఫార్వర్డ్ చేయండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు, మీకు అండగా మేము ఉంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర యూనివర్సిటీలో తలపెట్టినటువంటి మహానాడు కార్యక్రమానికి సంబంధించి యూనివర్సిటీలో రాజకీయ కార్యక్రమాలు జరగకూడదని మేము హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. దానికి హైకోర్టులో మాకు సరిగా న్యాయం జరగలేదు. అందువల్ల మేము రిట్కి సంబంధించి మాకు ప్రాణరక్షణ ఇబ్బందులు తలెత్తాయనేసి మేము ఢిల్లీ వచ్చాము. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆయన కూడా వెన్నుతట్టి మీకు ఎటువంటి భయపడాల్సిన పని లేదు, మీకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. నా పేరు జానకిరామ్ రెల్లా, ఆంధ్ర యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్.